హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ వైజ్. అందరూ ఎలా ఉన్నారండి? నేను ఇది నా సండే మార్నింగ్ రొటీన్ అండి. వితౌట్ మేడ్, యాక్చువల్లీ మేడ్ రాలేదు. ముందు రోజే చెప్పింది రానని. ఎప్పుడైనా వన్ డే బిఫోరే ఇన్ఫార్మ్ చేస్తుందండి. రాకపోతే ఏమైనా అర్జెంట్ ఉంటే మార్నింగే కాల్ చేసి చెప్తుంది. సో నేనైతే వెజిల్స్ నైటే క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడైతే బయట ముగ్గు పెడుతున్నాను. సో మాది ఫ్లాటే, బట్ బయట మాత్రం చాలా ప్లేస్ ఉంటుందండి. మాది 2 BHK. సో బయట స్పేస్ చాలా ఉంటుంది ముగ్గులు వేసుకోవడానికి. చాలా పెద్ద ప్లేస్. బట్ నాకు ముగ్గులు అంతగా రావు. ఎప్పుడైనా జనవరి 1 ఫెస్టివల్స్ అప్పుడు, పొంగల్ అప్పుడు కొంచెం పెద్దగా మేడ్ హెల్ప్ తోని వేస్తాను. ఇక్కడైతే ఇల్లు క్లీన్ చేస్తున్నానండి, ఊడుస్తున్నాను. బట్ మా మేడ్ బాగానే చేస్తుంది, పర్వాలేదు. బట్ బెడ్స్ కింద అంతా అయితే క్లీన్ చేయదండి. సో ఈ రోజు బెడ్స్, సోఫా కింద చెప్తేనే క్లీన్ చేస్తుంది. అది 1 వీక్ ఒకసారి క్లీన్ చేయని చెప్తాము. బట్ వాళ్ళు 15 డేస్ అయినా వేయరు, మనం చెప్తూ ఉండాలి రిపీటెడ్ గా. సో ఇక్కడైతే సోఫాల కింద, బెడ్స్ కింద అదంతా డీప్ క్లీనింగ్ చేద్దాం అనుకున్నాను. అంటే డైలీ డస్టింగ్ చేస్తాను, ఎవ్రీడే డస్టింగ్ చేసుకుంటాను. బట్ కొంచెం బెడ్స్ కింద అంతా క్లీన్ చేద్దాం అనుకున్నాను. సో ఇక్కడ మాప్ పెట్టడానికి వాటర్ ఫిల్ చేశానండి. యాక్చువల్లీ నేను ఇప్పుడు లైజాల్ శక్తి యూజ్ చేస్తున్నాను. లైజాల్ కంటే ఇది స్మెల్ బాగుందండి, నాకైతే నచ్చింది. కంపేటివ్లీ దానికంటే 10-15 రూపీస్ తక్కువ. ఇది 135 రూపీస్ ఏమో ఉంది. అది యాక్చువల్లీ 145 ఉంటుంది. బట్ స్మెల్ మాత్రం చాలా ఫ్రెష్ స్మెల్ వస్తుందండి. క్లీన్ చేసుకుని ఫ్రెష్ అనిపిస్తుంది ఇల్లు. ఈవెన్ నేను వాష్రూమ్స్ క్లీన్ చేసేటప్పుడు కూడా కొంచెం డెటాల్ ఇది పెట్టి క్లీన్ చేస్తాను. కొంచెం క్లీన్ అనిపిస్తుంది. సో ఇక్కడైతే బెడ్స్ కింద కూడా బెడ్స్ కింద ఏంటంటే మాకు మాస్టర్ బెడ్రూమ్ లో అయితే ఇది ఓపెనే అండి, బెడ్ కింద క్లీన్ చేసుకోవచ్చు. బట్ కిడ్స్ బెడ్రూమ్ లో అయితే మాప్ వెళ్ళిపోతుంది లోపలికి. అది స్టోరేజ్ బెడ్, బట్ మాప్ వెళ్తుందండి కిందికి. బట్ అయినా కూడా బెడ్ కిందికి వెళ్ళినా కూడా వాళ్ళు పెట్టారండి మాపు, చెప్తేనే పెడతారు. సో ఇది స్టడీ చైర్ అండి పిల్లలకి. ఇది నేను ఐకియాలో తీసుకున్నాను. 3500 ఏమో పడింది 1-2 ఇయర్స్ బ్యాక్. ఇక్కడైతే ప్యాడ్ అండి, ఇది 500 సపరేట్ కింద కూర్చోడానికి ప్యాడ్. ఇక్కడ మనకు అడ్జస్టబుల్ ఇచ్చారు. బట్ ఉన్న దీంతోని ఏంటంటే ఇది యాక్చువల్లీ టేబుల్ కి ఊరికే పిల్లలు అటు ఇటు అంటుంటారు కదండి, దగ్గరికి లాక్కుంటారు కదా, అలా మార్క్స్ అయిపోతుంది. చూడండి నేను చూపిస్తాను ఇప్పుడు. అలా దగ్గరికి అన్నప్పుడు అది తగులుతుంది కదండి చైర్ కి. సో ఆ లైన్, ఆ సైడ్స్ కి అంతా డ్యామేజ్ అయింది దాని వల్లనే అండి. కూర్చుంటే కంఫర్ట్ గానే ఉంది, అంటే కిడ్స్ కి ఓకే. ఆఫీస్ వర్క్ అయితే అంతగా కంఫర్ట్ లేదు అని అంటున్నారు మా హస్బెండ్. సో ఇక్కడైతే ఒక చైర్ పెడతామండి కూర్చోడానికి. బట్ అది ఎప్పుడు చిన్న కూతుర్లు స్పెషల్లీ అందులో బ్యాగ్, జాకెట్స్, యూనిఫామ్స్ అన్ని అందులో పడేస్తూ ఉంటారు. సో మాది మాస్టర్ బెడ్రూమ్ లో అయితే వుడెన్ ఫ్లోరింగ్ అండి యాక్చువల్లీ. సో నేను ఇది డైలీ మాప్ చేయము. మాప్ చేస్తే అది పాడైపోతుంది ఫ్లోరింగ్. సో ఎప్పుడైనా సాటర్డేస్ చాలా గట్టిగా వాటర్ పిండేసి మాప్ చేస్తాము. బట్ ఇక్కడ కూడా ఏసీ వాటర్ లీక్ అవుతున్నాయండి. ఎందుకో డస్ట్ ఫామ్ అయ్యి క్లీనింగ్ సర్వీసింగ్ చేయించినా కూడా మళ్ళీ అవుతున్నాయి. సో కింద బకెట్ ఏమైనా పెట్టకపోవడం వల్ల కొంచెం కొంచెం వాటర్ పడి కొంచెం ఫ్లోర్ పాడైంది. సో వుడెన్ ఫ్లోరింగ్ తూడ్చుకోవడమే బెటర్, తూడ్చొద్దు అని చెప్తారు. బట్ అది మాప్ చేయకుండా ఉంటే మనకు ఫ్రీగా అనిపించదు కదండి. మాప్ చేయాలి అన్న ఫీలింగ్ లోనే ఉంటాము. సో ఇక్కడైతే టీ పెడుతున్నాను. ఆల్రెడీ టైం 11 అలా అయింది. బ్రేక్ఫాస్ట్ బయట నుంచి తెచ్చుకొని తినేసాం. ఈరోజు సండేస్ మాక్సిమం బయట నుంచి తెచ్చుకుంటామండి. అంటే మా హస్బెండ్ విలేజ్ కి ఏమన్నా వెళ్తే ఇంట్లో ప్రిపేర్ చేస్తాను. టీ తాగేసాను, రైస్ కూడా పెట్టేస్తున్నానండి. లైట్ బ్రేక్ఫాస్ట్ చేసాము. సో లంచ్ త్వరగా చేయాలనుకున్నాము. యాక్చువల్లీ ఈ రోజు నేను నైట్ డిన్నర్కి వెళ్ళే ప్లాన్ ఉండిందండి, బట్ క్యాన్సల్ అయింది. అది మా పెద్ద కొంచెం హెల్త్ అప్సెట్ వల్ల. సో మార్నింగ్ ఏంటంటే సింపుల్ చికెన్ ఫ్రై చేసుకుందాము. సో నైట్ ఎలాగో డిన్నర్కి వెళ్దాము అనుకున్నాము. బట్ డిన్నర్ కూడా ఫ్లాప్ అయింది, వెళ్ళలేదు. ఆ ప్లాన్ అయిపోయింది. సో నైట్ కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకొని తినేసాము. సో సింపుల్ గా చికెన్ ఫ్రై చేశానండి ఇక్కడ. ముందు రోజు రసం ఉండింది. సో 2 కలిపి మధ్యాహ్నం తినేసాము. సండే అయితే వెదర్ చాలా బాగుండే అండి యాక్చువల్లీ. మళ్ళీ మండేకి అయితే వేడిగా అయిపోయింది. సండే మాత్రం చల్లగా ఉన్నది వెదర్. పర్ఫెక్ట్ సండే లాగా అనిపించింది నాకైతే. కొంచెం రిలాక్స్డ్ గా అనిపించింది చాలా రోజుల తర్వాత. దిస్ ఈస్ మై సండే routine without maid actually. Thank you for watching. If you like this video, please like, share and subscribe.